నిన్నటి మినీలో ఒక పార్ట్ 2 అండి. ఇక నేనైతే జ్యూస్ తాగేసిన తర్వాత ఉప్మా చేశాను కదా! ఇక ఆ ఉప్మా గూడా అయితే తినేసాను. పిల్లలైతే స్కూలుకి వెళ్ళిపోయారు. నేనిక అన్నీ తోమడానికి, ఉతకడానికి సిద్ధమైపోయి తలకి నూనె అయితే పెట్టుకుంటున్నాననమాట. ఈ ఆయిల్ అయితే నేను తయారు చేసుకుందే. ఇక మందార పూలు, ఆకులు, ఉల్లిపాయలు, మెంతులు వేసి కాసుకున్నది. ఇక ఆయిల్ పెట్టేసుకొని పనులన్నీ చేసేసాను. మధ్యాహ్నం వచ్చేసరికి ఆయనకి ఖచ్చితంగా రోటి పచ్చడి ఉండాల్సిందే. పచ్చడైతే చేశాను. తర్వాత సాయంత్రం మేమైతే సంతకైతే వెళ్ళామనమాట. ఇక స్టోర్‌లో కొన్ని ఏమన్నా తీసుకుందామని వెళ్తే ఇక ఆర్గానిక్ బెల్లం అయితే కనపడింది. ఆల్రెడీ కూరగాయలు గురువారం సంతలో ఆయన తీసుకొచ్చేసారు. మళ్ళీ శనివారం సంతలో నేను గూడా వెళ్ళాను. ఎందుకంటే కొన్ని క్యారెట్స్ లేవు. క్యారెట్స్ అవి తెచ్చుకుందామని. ఇక అన్నీ తీసుకొచ్చుకొని కొన్ని ఆకుకూరలు, ఇక కరివేపాకు ఒక రూ. 5 కరివేపాకు ఇవ్వమంటే ఎంత ఇచ్చారో చూడండి. కరివేపాకుని నేను ఏ విధంగా స్టోర్ చేసుకుంటానో నెక్స్ట్ వీడియోలో అయితే అప్‌లోడ్ చేస్తాను. కందులు ఇక ఇవన్నీ గూడా ఏంటంటే పిల్లలకి రేపు సెలవే కదా! సండే ఉడకబెట్టి తాలింపేద్దాం అన్నట్లుగా తీసుకున్నాను. శనగలు, బొబ్బర్లు ఇవన్నీ